దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియులారా, అందరూ బాగున్నారా? ప్రార్థనతో ఈనాటి అనుదిన ధ్యానముల కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వెళ్ళలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు స్వామి. రాత్రి కాల సమయంలో ఇదిగో ప్రభువా, మీ దివ్యమైన సన్నిధానంలోకి మేము వస్తుంటుండగా దయచేసి మాతో కూడా మీరు ఉండవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామపేట చేరి ప్రార్థిస్తూ ఉంటారు, వారి మధ్యలో సెలవిచ్చిన మా నాయన, ఇదిగో ఈ లైవ్ ద్వారా అనేక గృహాల్లో ప్రభువా కుటుంబాలుగా కూడి నీ సన్నిధానంలోకి వస్తున్న నీ బిడ్డలందరినీ మీరు దర్శించండి, మా మధ్యలో మీరు వసించండి. పాటల ద్వారా మహిమ తెచ్చుకునండి. నీ దివ్యమైన మాటల ద్వారా మమ్మల్ని తృప్తిపరచి ఆదరించి సేద తీర్చి బలపరచమని యేసయ్య ప్రశస్తమైన నామమున అతి వినయంగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదరణ కర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అల్పుడనయ్యున్న నన్ను చేరతీసితివా, అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచే. అల్పుడనయ్యున్న నన్ను చేరతీసితివా, అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచిని. ఆనంద భరితుడనై వేచియుందును నీ రాకకై, ఆనంద భరితుడనై వేచియుందును నీ రాకకై. ఆదరణ కర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగేనే, నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే. నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగేనే, నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే. నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు, నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆదరణ
చేస్తావు, అనాథునిగా విడువవు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ నమాలిరా యేసయ్య దేవుడని, ఎలుగెత్తి చెప్పాలిరా రాజులకు రాజని, గలమెత్తి పడాలిరా మహిమా ఘనత నీకని, లోకాన చటాలిరా త్వరలో రానున్నాడని. యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్పర్శలో స్వస్థతున్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది. యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్పర్శలో స్వస్థతున్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది. మాట మాత్రం సెలవీయగా సమాధిలోని లాజరు బయటకొచ్చెను, చిన్నదానలెమ్మనగా యాయిరు కూతురు తిరిగి లేచెను. మాట మాత్రం సెలవీయగా సమాధిలోని లాజరు బయటకొచ్చెను, చిన్నదానలెమ్మనగా యాయిరు కూతురు తిరిగి లేచెను. యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్పర్శలో స్వస్థతున్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది. యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్పర్శలో స్వస్థతున్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది. చల్లనైన చేతి స్పర్శతో గ్రుడ్డివాడు చూపు పొందెను, మాట అన్న తక్షణమే పక్షవాయువు వదిలిపోయెను. చల్లనైన చేతి స్పర్శతో గ్రుడ్డివాడు చూపు పొందెను, మాట అన్న తక్షణమే పక్షవాయువు వదిలిపోయెను. యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్పర్శలో స్వస్థతున్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది. యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్పర్శలో స్వస్థతున్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది. శక్తిగల ఆ చూపుతో సేన దయ్యములు వదిలిపోయెను, బేతెస్త కోనేరు దగ్గర ప్రేమతో రోగిని స్వస్థపరచెను. శక్తిగల ఆ చూపుతో సేన దయ్యములు వదిలిపోయెను, బేతెస్త కోనేరు దగ్గర ప్రేమతో రోగిని స్వస్థపరచెను. యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్పర్శలో స్వస్థతున్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది. యేసయ్య మాటలో
స్పర్శలో స్వస్థతున్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది. హల్లెలూయా. More love, more power, more of you in my life. More love, more power, more of you in my life. I will worship you with all of my heart. I will worship you with all of my mind. I will worship you with all of my strength. For you are my Lord. 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 More love, more power, more of you in my life. More love, more power, more of you in my life. I will seek your face with all of my heart. I will seek your face with all of my mind. I will seek your face with all of my strength. For you are my Lord. 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 More love, more power, more of you in my life. Hallelujah. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యలకు వెళదాం. పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పదాలకు వందనాలు. రాత్రికాల సమయంలో ఇప్పటివరకు పాటల ద్వారా మహిమ తెచ్చుకుని స్తోత్రాలు నాయన. ఇందుకో నీ మాటల కొరకు మేము వేచించుండగా మాతో మీరు మాట్లాడి మీరే మమ్మల్ని దర్శించి తృప్తిపరచమని యేసయ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం నుండి రోజుకు వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 19వ వచనం చూద్దాం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ప్రియులారా, ఇక్కడ మన కీర్తనకారుడు పలికినటువంటి మాట మనం గమనించినట్లయితే, నా అంతరంగమందు విచారములు హెచ్చగా. అనేక మంది జీవితాల్లో ఈ దినాల్లో మనం చూసినట్లయితే విచారములు, వ్యాధులు, సమస్యలు చుట్టుముట్టుకొని ఆర్థిక పరిస్థితులు కృంగతీస్తూ ఒంటరితనం వెంటాడుచు కృంగుదల, ఇవన్నీ ఈ దినాల్లో ఎక్కువగా పీడిస్తూ మనుషులను అనేక రీతిలుగా నలిగిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు ఎందుకో దేవుని వాక్యం ఈరోజు ఈ మాట ప్రేరేపిస్తూ ఉంది. ఆదరణ లేక అల్లాడిపోతున్నటువంటి కుటుంబాలను దేవుడు దర్శించి ఆదరించబోతున్నాడు. మన దేవుడు ఆదరించువాడు. ఈ ప్రపంచంలో మనుషులిచ్చే ఆదరణ కంటే దేవుడిచ్చే ఆదరణ ఎంతో గొప్పది. దేవుడిచ్చే ఆదరణ ఎంతో శ్రేష్టమైనది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా. హృదయములో, అంతరంగములో విచారములు ఎక్కువైపోయినాయంట ఈ భక్తునికి. ప్రియులారా, మరి ఎంతమంది విచారంలో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, వ్యాధులతో ఉన్నారో, సమస్యలతో ఉన్నారో, బాధతో ఉన్నారో, నలిగిపోతున్న స్థితిలో ఉన్నారో,
సమస్యలతో ఉన్నారో నాకు తెలియదు, కానీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో ప్రభువు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయపడవద్దు, దిగులు పడవద్దు, దుఃఖపడవద్దు, చింతపడవద్దు. దేవుడు నీకు ఉన్నాడు, ప్రభువు నీకు ఉన్నాడు, నిన్ను ప్రేమించే యేసయ్య నీకు ఉన్నాడు, నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీకు ఉన్నాడు. అది ఎలాంటి విచారమైనా, ఎలాంటి దుఃఖమైనా, ఎలాంటి సమస్య అయినా, అది ఎలాంటి పరిస్థితులైనా, పరిస్థితులను మార్చగలిగిన దేవుడు మన దేవుడు. వ్యాధుల నుండి స్వస్థపరచగలిగిన దేవుడు మన దేవుడు. కుటుంబాలను చక్కదిద్దగలిగిన దేవుడు మన దేవుడు. నీ దుఃఖమును నాట్యముగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. నువ్వు నమ్మితే నీ జీవితంలో గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఎవరు దేవుని యొద్దకు వస్తారో, ఎవరు దేవునికి మొరపెడతారో, ఎవరు దేవుని మీద ఆధారపడతారో, ఎవరు దేవునికి ఆపాదమస్తు అంకితం చేసుకుంటారో, ఎవరు దేవా నన్ను రక్షించమని చెయ్యి అడుగుతారో, దేవుడు వారికి ఆపన్న హస్తం ఇచ్చి వెంటనే వారిని లేవనెత్తి, వారిని ఆదరించి, వారిని స్వస్థపరిచి, వారిని విడిపించి, కరుణించి అద్భుతంగా ఆయన సహాయము చేయగలిగిన దేవుడు. పేతురు భక్తుడు నీళ్ళలో మునిగిపోతూ ఉంటుండగా, ప్రభువా నన్ను రక్షించని వెంటనే చెయ్యి ఎత్తారు. యేసయ్య మునిగిపోతున్న వ్యక్తికి తన చెయ్యినిచ్చి పట్టుకొని పైకి తీసి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని చెప్పి, ఏ సముద్రములో మునిగిపోయాడో, ఏ సముద్రంలో కాసేపు ఉంటే జల సమాధి అయిపోయేవాడో, అదే సముద్రము పైన ఆయన లేపి నిలవబెట్టి అదే నీళ్ల పైన మరలా నడిపించి పడవెక్కించాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రాణము దుఃఖములో మునిగిపోయిందా? విచారాలతో కృంగిపోతున్నావా? విచారాలు హెచ్చైపోయినాయా? సమస్యలతో నలిగిపోతున్నావా? అప్పుల బాధతో మునిగిపోయావా? ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నావా? నీ పరిస్థితులన్నిటిని కూడా మార్చివ్వగలిగిన దేవుని సన్నిధానంలో ప్రణమిల్లు. ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నన్ను విడిపించు, ప్రభువా నాకు మార్గము చూపించు, ప్రభువా నాకు దారి చూపించు, ప్రభువా నన్ను ఆదుకో, ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నా జీవితంలో అద్భుతం చేయనాయనని ప్రభు సన్నిధానంలో నీవు మొరపెట్టు. దేవుడు వెంటనే నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబిచ్చు దేవుడు. నిన్ను దాటిపోని దేవుడు, నిన్ను విడిచిపోని దేవుడు, నీకు సహాయము చేయగలిగిన దేవుడు, నీ చెయ్యి పట్టుకుని లేవనెత్తే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులరా, దేవుని వాక్యములో మనం చూసినట్లయితే, తుఫానులో చిక్కుకొని పోయినటువంటి పడవలో ఉన్నటువంటి శిష్య బృందము ప్రభుల వారు నిద్రించుచుండగా అంటారు, ప్రభువా 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 మేము నశించిపోతున్నాము నాయన, దయచేసి మమ్మల్ని రక్షించమని కేకల వేయగా ప్రభువారు లేచి గాలిని సముద్రమును ఆజ్ఞాపించి గద్దింపుగా అవి అణగి మిక్కిలి నిమ్మళమైపోయింది. అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ప్రభువును తట్టి బ్రతిమలాడుకున్న తర్వాత జరిగిన పరిస్థితి వేరు. అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి వారికి మించిన పరిస్థితి, వారి స్థితికి మించిపోయింది. వారి ప్రయత్నాలన్నీ కూడా వమ్మైపోయినాయి. సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగినటువంటి శిష్యులు ఉన్నారు, అనగా ఎక్కువ మంది జాలరులు ఉన్నారు. వారు ఈత వేయగలిగిన వారు, వారు పడవను నడపగలిగిన వారు, నీళ్ళంటే భయము లేనటువంటి వారు. కానీ వారు కూడా వారికి కూడా చేదాడిపోయింది. వారి ప్రయత్నాలన్నీ విఫలమైపోయి అలల చేత కొట్టబడుచున్నందున దోణి నీళ్లతో నిండిపోయినందున వారు ప్రభువును తట్టి లేపారు. మిక్కిలి అపాయకరమైన స్థితిలోకి వెళ్ళారట వాళ్ళు. ప్రియులారా, సమస్యల చేత కొట్టబడుతున్నావా? గాలివాన చేత ఆదరణ లేక అల్లాడిపోతున్న
బిడ్డలాగా ఉన్నావా? దుఃఖముతో నిండిపోయావా? దోనె నీళ్లతో నిండినట్లు నీ గుండెంతా కన్నీళ్లతో నిండిపోయిందా? ఈ రాత్రి నీకు శుభవార్త. ప్రభువును తట్టి లేపు, ప్రభువును బొరపెట్టు, ప్రభు దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేయి. యేసయ్యా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించు. అప్పటి వరకు నా పరిస్థితి ఎంటైర్ డిఫరెంట్ అండి. వారు అపాయకరమైన స్థితిలో ఉన్నారు. అయిపోయింది మన పని, ఇక అయిపోయింది, ఇక మన వల్ల కాదు అనుకొని వారు కారు చీకట్లు కమ్మిన పరిస్థితిలో మరి మరణపు అంచుదాకా వెళ్ళినటువంటి ఆ పరిస్థితిలో ప్రభువును గోజాడారు, మొరపెట్టారు, ప్రభువును తట్టి లేపారు. ప్రభులు వారు లేచి గాలిని, సముద్రమును, తుఫానును గద్దింపగా ఆ తుఫాను అణిగి, అలలు అణిగి మిక్కిలి నిమ్మడం అయిపోయిందంట. ప్రశాంతత అయిపోయిందంటండి. మబ్బు విడిపోయినట్లుగా విడిపోయింది. ఇది కళా నిజమా అన్నట్లుగా అయిపోయింది. అంతకుముందు పరిస్థితి, దేవుడు లేచిన తర్వాత, ఆజ్ఞాపించిన తర్వాత పరిస్థితి ఊహించడానికే వేరుగా ఉంది. ప్రియులరా, దేవుని జోక్యం చేసుకుంటే నీ జీవితంలో అలాంటి కార్యాలు చేస్తాడు. దేవునికి నువ్వు మొరపెడితే దేవుడు అలాంటి అద్భుతాలు చేయగలడు, అలాంటి కార్యములు చేయగలడు, అలాంటి అద్భుతములు చేయగలడు. నీ అంధకార జీవితాన్ని వెలుగుమయంగా చేయగలడు. నీ కన్నీళ్లతో నిండిన బరువెక్కిన నీ హృదయాన్ని తేలిక పరచగలడు. నెమ్మది లేని జీవితానికి గొప్ప ఆదరణ కలుగు చేస్తాడు ఆయన. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు కలిగెను. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. ప్రియులరా, దేవుడుచు ఆదరణ, ప్రభువారు మన ప్రాణమునకు నెమ్మది కలుగ చేయవాడండి. నీ మనస్సుకు నెమ్మది, నీ ప్రాణమునకు నెమ్మది, నీ హృదయానికి నెమ్మది, నీ జీవితానికి నెమ్మది, నీ కుటుంబానికి నెమ్మది, ఆదరణ కలుగజేసేవాడు ఆయన. పుట్టిది మొదలుకొని గుడ్డివాడైన మనుష్యుడు ఎరుకలో మార్గములో త్రోవ ప్రక్కన కూర్చొని ఉన్నాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము, నన్ను కరుణించుము, నన్ను కరుణించుమని కేకలు వేస్తున్నాడు. దాటిపోని దేవుడు, దాటిపోనటువంటి దేవుడు ఆగిపోయి, నిలిచిపోయి, వెనుదిరిగి వాని నా ఎద్దుకు తీసుకుని రమ్మని అడిగి తన ఎదుట నిలువబెట్టుకుని, నా వలన నీకేమి కావాలని, నీవేమి చేయగోరుచున్నావు, నీకేమి చేయగోవాలని కోరుకుంటున్నావు అని అడిగినప్పుడు, అయ్యా నేను చూపు పొందగోరుచున్నాను నాయన, నీ వలన నాకు స్వస్థత కావాలని అడిగినప్పుడు ప్రభువారు చూపు పొందుము, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచినని అతను ముట్టుగా అతని కళ్ళు తెరవబడి సృష్టికర్త అయిన ప్రభులు వారిని సాక్షాత్కరించారు. ప్రభు స్వరూప దర్శనముతో ఆయన ఆస్వాదించుకున్నారు. ప్రభులు వారిని చూచి, చుట్టూ ఉన్న అందరిని చూచి ఆయన ఎంతో సంతోషించి గంతులు వేసి తన జీవితంలో ఎన్నడు మరి ఎప్పుడు త్రోపంగా పడి ఉన్న జీవితం ఇప్పుడు చూపు పొంది త్రోవను నడిచి వెడుతున్నాడు. ఆయన స్థితి మారింది, ఆయన పరిస్థితి మారింది, ఆయన గతి మారింది, ఆయన వే ఆఫ్ లైఫ్ మారింది. ఎంటైర్ లైఫే చేంజ్ అయిపోయింది. హల్లెలూయా. అడుక్కునేవాడనే జీవితం పోయి ఇప్పుడు ఆయన జీవితం 2 కళ్ళు వచ్చి, చూపు వచ్చి ప్రభు వెంట నడిచి వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులరా, ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం అండి. అప్పటి వరకు ఏడ్పు వైంటులో గొల్లు, వేదన, రోదన, కన్నీటిమయం, మరణాంధకారము ఇంటి నిండా అలుముకొని ఉన్నది. భయంకరమైనటువంటి మరణపు మృదంగం మ్రోగుచు ఉన్నది. అక్కడ 12 సంవత్సరాల చిన్నది చచ్చిపోయి ఉంది అక్కడ ఇంట్లో. ప్రభుల వారు ఆ ఇంటిలో అడుగు పెట్టాడు.
ఆ తండ్రి ఆయన పాదముల పైన పడి ఏడ్చాడు, బ్రతిమలాడాడు, గోజాడాడు, వేడుకున్నాడు, కన్నీరు విడిచాడు. అయ్యా, నాకు నా చిన్న కుమార్తె చావన సిద్ధముగా ఉందయ్యా, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది, అయినా నీవు వచ్చితే మీ చెయ్యి ఉంచితే నా బిడ్డ బ్రతుకుతుందయ్యా. ఈలోపు దారిలో ఉండగానే చనిపోయిందని వార్త వచ్చేసింది. ప్రియులారా, ప్రభుల వారు ఆ ఇంట్లో అడిగి పెట్టగా నిరాశ, నిస్పృహ, మరణాంధకారం అలముకొని ఉన్న, మరణ మృదంగం మ్రోగుతున్నటువంటి ఆ ఇంటిలో ప్రభుల వారు అడుగుపెట్టి ఆమెను ముట్టి, తల్లి తాకుమి, చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని చెప్పగా ఆ చిన్నది లేచి కూర్చుందండి. అప్పటి వరకు ఏడ్చుచు, గొల్లు చేయొచ్చు, పిల్లన గురవులు వాయించేవారు, పాడి సిద్ధం చేస్తున్నవారు, సమాధి ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. కానీ పూర్తిగా మారిపోయిందండి వాతావరణం. లైఫ్ చేంజ్ అయిపోయిందండి. ఆ చిన్నది లేచి కూర్చుందండి, ఆహారం తింటుందండి. ఎంత గొప్ప మార్పు అండి. ప్రభువు నీ జీవితంలో అడుగు పెడితే అలాంటి మార్పు, విప్లవాత్మకమైన మార్పులు జరుగుతాయి. యేసయ్యకు నీవు మొర్రపెట్టి ఆయన పాదముల మీద పడితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, విప్లవాత్మకమైన మార్పులు చేస్తాడు. ఆయన నీ ఊహకు మించిన కార్యములు, నీ ఆలోచనకు మించిన కార్యములు, నీ జ్ఞానమునకు మించిన కార్యములు ఆయన చేయగలడు. నీ దుఃఖమును, నిట్టూర్పును ఎగిరిపోయేలా చేస్తాడు. నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. దేని కొరకైతే నువ్వు వేదన పడి, దిగులు పడి, కృంగిపోయి, చింతపడి, నిరాశలకి నెట్టివేయబడుతున్నావో ఆ పరిస్థితి నుంచి దేవుడు నిన్ను అద్భుతంగా బయట వేయగలడండి. ఈ దేవుడు ఆదరించే దేవుడు. కనుక శ్రమల్లో ఉన్నారా, శోధనలో ఉన్నారా, బాధలో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, భయపడొద్దు, బాధపడొద్దు, దుఃఖపడొద్దు, చింతపడవద్దు. ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని కొరకు జీవించండి. ప్రభువుని పట్ల గొప్ప కార్యములు చేస్తాడు ఆయన. ప్రభుని కొరకు గొప్ప కార్యములు చేస్తాడు ఆయన. అద్భుతాలు చేస్తాడు ఆయన. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహాదానందమని ఎంచుకొనుడి. ప్రియులారా, నానా విధములైన శోధనలు, ఒక శోధనకే అల్లాడిపోతాం మనం, ఒకటి కాదట. నానా విధములైన శోధనలో మీరు పడినప్పుడు శోధనలో కురింగిపోవద్దు కానీ, దిగులు పడొద్దు కానీ, చింతపడదు కానీ, మహదానందమని ఎంచుకొనుడి. మహదానం ఎట్టొచ్చుదండి? ఇది అసలు చెప్పడానికి తేలికే కానీ గమనించుకుంటే చాలా కష్టం అండి వాస్తవికంగా చూస్తే. అంటే శ్రమను శ్రమగానే మనం చూస్తే, ఉన్నది ఉన్నట్టుగా చూస్తే మనకి ఆనందం రాదు. కానీ ఆ శ్రమల వల్ల కలిగే బహుమానం, ఆ శ్రమ నుంచి విడుదలనిచ్చే యేసయ్య వైపు చూస్తే, ఆ శ్రమ నుండి, కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకు నుండి, ఇబ్బంది నుండి నిన్ను విడిపించి, నిన్ను రక్షించి, నీ జీవితాన్ని ఆదరించి ఆదుకునేటువంటి యేసయ్య వైపు చూచి, ఆయన నాకు ఉన్నాడనే ధైర్యంతో నీవు ఉంటే, ఆయన బట్టి నీకు ధైర్యము, నీకు ఆదరణ, నీకు ఆనందము కలుగుతుంది. ఆయన బట్టి నీకు ఆదరణ కలుగుతుంది. రోమా పత్రిక, ప్రియులరా, యోహాను సువార్త 16:33 కూడా చూద్దాం. యోహాను సువార్త 16:33.
దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. చాలామంది ఇది అంటారు, నాకు ధైర్యం రావట్లేదండి, భయంగా ఉందండి, నాకు ధైర్యం కలగట్లేదండి. ప్రియులరా, ఇదిగో మీరు బాధపడద్దు, ధైర్యము తెచ్చుకొనుడి. లోకంలో మీకు శ్రమలు వస్తాయి, శ్రమలు రావని దేవుడు ఎక్కడ చెప్పలా. యేసయ్య నమ్ముకుంటే హ్యాపీ లైఫ్, అసలు ఏ దుఃఖం రాదు, ఏ కష్టం రాదు, ఏ శ్రమ రాదు, ఏ ఇబ్బంది రాదని యేసును ఆయన చెప్పలేదు. కానీ శ్రమలు వస్తాయి, ఆపదలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, మంచివాళ్ళకి వస్తాయి, చెడ్డవాళ్ళకి వస్తాయి. ఇంకా చెప్పాలంటే దేవుని నమ్ముకున్న బిడ్డలకి కొంచెం ఎక్కువే రావచ్చు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినను వాటన్నిటిలోంచి యెహోవా వారిని విడిపించును. శ్రమలు వస్తాయి, కానీ భక్తిహీనునికి శ్రమ వచ్చినప్పుడు ఆధారం ఏమి ఉండదు. కానీ దేవుని బిడ్డలకు శ్రమ వస్తే దేవుడు వారికి ఆధారంగా ఉంటాడు, దేవుడు వారికి ఆశ్రయంగా ఉంటాడు, దేవుడు వారికి అండగా ఉంటాడు. ప్రతి శ్రమ నుండి, ప్రతి శోధ నుండి, ప్రతి ఇరుకు ఇబ్బంది నుంచి ఆయన మనం విడిపించి రక్షించగలిగిన దేవుడు. కనుక శ్రమ వచ్చిందా, బైబిల్ తెలియచేస్తుంది, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన విని శ్రమ నుండి, శోధ నుండి, ఇరుకు నుంచి, ఇబ్బంది నుండి విడిపించి ఆదరిస్తాడు. ఆయన ఆదరిస్తాడు. కనుక శ్రమ వస్తే భయపడద్దు, దుఃఖపడద్దు. రోమాపత్రిక 5వ అధ్యాయము 3 నుండి మనం చూసినట్టు, అయితే అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుమో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. కనుక ఈ శ్రమ, కష్టం, బాధ, వ్యాధి, బాధ వచ్చినప్పుడు వాటి వల్ల మనకి పరీక్ష, శ్రమ వలన మనకి ఓర్పు వస్తుందట. ఆ ఓర్పులో పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష నిరీక్షణ కలుగజేస్తుంది. ప్రియులరా, విత్తనం చావందే మొక్క రాదు, వత్తి కాలందే చక్కటి మంట రాదు, కట్టె కాలందే అన్నం ఉడకదు, మేఘం విరమబడిందే వర్షము రాదు. ప్రియులరా, కష్టపడందే ఫలితం రాదు, పరీక్ష పాస్ అవ్వందే ప్రమోషన్ రాదు. నీ జీవితంలో ఏ ఉద్యోగమైనా, ఏదైనా నువ్వు ప్రమోషన్ అయినా తెచ్చుకోవాలంటే పాస్ అవ్వాలి, ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఇంటర్వ్యూ పాస్ అవ్వాలి, పరీక్ష పాస్ అవ్వాలి. కనుక శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగు చేస్తుంది. కనుక శ్రమల యందు దుఃఖపడక, కృంగిపోక, నశించిపోక, శ్రమల యందు అతిశయపడతానంటున్నాడు పౌలు గారు. శ్రమల్లో సంతోషించాలంటున్నాడు పౌలు గారు. శ్రమలను ఓర్పుతో, సహనంతో వాటిని అధిగమించాలంటున్నాడు, సహించుకోవాలంటున్నాడు పౌలు గారు. ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు. కనుక శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధానంలో విశ్వాసంతో, దేవా ఈ శ్రమ నుంచి విడిపించు, ఈ వ్యాధుల నుంచి విడిపించు, ఈ బాధల నుంచి విడిపించు, ఈ శోధ నుంచి విడిపించు, ఈ ఇబ్బంది నుంచి విడిపించు, ఈ కష్టం నుంచి విడిపించు, ఈ నష్టం నుంచి విడిపించు. నాయనా, నా జీవితాన్ని కృంగదీస్తున్నటువంటి పరిస్థితులు మార్చివేయగలవాడు నువ్వు ఒక్కడివే నాయనని ప్రభువు పాదాలు పట్టుకొని, ఆ సమాజ మధ్యపాధికారి యేసయ్య పాదములపై పడి మొర్రపెట్టి గోజాడినట్లుగా, శిష్యులు యేసయ్యని తట్టి లేపి మొర్రపెట్టి గోజాడినట్లుగా, త్రోవ ప్రక్కన పడిన గుడ్డివాడు కేకలు వేసి, అయ్యా అయ్యా దావీదు కుమారుడు నన్ను కరుణించు అని దేవునికి ఆయన మరి ఎక్కడ దాటిపోతాడో అన్నట్లుగా ఆతృతతో ఆర్తనాదాలు చేసినట్లుగా ప్రభు సన్నిధానంలో నీవు ప్రార్థన చేయి, మొర్రపెట్టు, కన్నీరు విడు, విరిగిన హృదయంతో ప్రార్థన చేయి.
నిన్ను దాటిపోడు దేవుడు, నిన్ను విడిచిపోడు దేవుడు, నీకు దూరంగా లేడు ఆయన. నీ ప్రార్థన ఆలకిస్తాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడని ఆయనకు పేరు. ప్రార్థన ఆలకించువాడని ఆయనకు పేరు. కనుక సర్వ శరీరులు ఆయన దగ్గరికి ఎందుకు వస్తున్నారయ్య అంటే, ఈ లోకంలో ప్రపంచంలో అత్యధిక మంది ప్రజల చేత అత్యధిక మంది చేత ఆరాధించబడుచున్న ఆరాధ్య యేసు ప్రభువారు ఎందుకు అంటే, ఆయన ప్రార్థన ఆలకించు దేవుడు కనుక అందరి ప్రార్థన ఆలకిస్తాడు. భిక్షకుడు అడుక్కునేవాడికి అంతకంటే తక్కువ లేదు కదా. అడుక్కునేవాడిని మొరనే దాటిపోకపోతే నిన్ను దాటిపోతాడా? కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థనను నిరాకరింపగా వారి ప్రార్థనల వైపు ఆయన తిరిగి ఉన్నాడు. నీ ప్రార్థన అంగీకరించేవాడు ఆయన, నిన్ను విడిపించువాడు ఆయన. నీ శ్రమ నుండి, నీ శోధన నుంచి, నీ సమస్య నుంచి పరిష్కారము చూపించి నీ పరిస్థితులను మార్చివేయగలవాడు ఆయన. కనుక దుఃఖపడద్దు, దిగులు చెందవద్దు. ప్రభువుకు మొరపెట్టు, ప్రభువుకు ప్రార్థన చేయి, ప్రభు మీద ఆనుకో, దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియులారా, కొరింథీ పత్రిక 8:2 చూస్తే, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా, మాసిదోనియా సంఘాన్ని గురించి పౌలు గారు చెప్తున్నాడు. మాసిదోనియా సంఘస్థులట బహుశ్రమలు వచ్చినాయి అంట వారికి. ఒకటి కాదండి, ఒకదానికే తట్టుకోలేకపోతున్నాం అంటారు మన. ఒక శ్రమ కాదు, బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా వారు సంతోషించారట. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. కనుక ప్రియులారా, వారు నిరుపేదలుగా ఉన్నారు, బహుశ్రమల పాలయ్యారు. అయినా కానీ వారు కృంగిపోలేదు, దిగజారిపోలేదు, నశించిపోలేదు. కానీ శ్రమల యందు బహుగా సంతోషించారట. అందుకని వారు పరిశుద్ధ బైబిల్కి ఎక్కారు. అద్భుతంగా వారు దేవునికి ఇష్టలుగా వారు జీవించారు. ఆ శ్రమల నుంచి దేవుడు వారిని విడిపించినాడు, మార్గము చూపించాడు. కనుక మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక చూద్దాం. 1వ అధ్యాయం 6-7 వచనాలు కూడా చూద్దాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమని మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కనుక నానావిధ శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు దుఃఖపడొద్దు, మీకేంటో అయిపోయిందని బాధపడద్దు. కానీ ప్రియులరా, ఆ శ్రమలు ఎలాంటివంటే, బంగారాన్ని శోధించి అగ్ని పరీక్ష పెడితే ఏమవుద్ది? ఆ బంగారం కరుగుద్ది. నల్లగా కొంచెం మసకబారిన బంగారాన్ని అగ్నిలో పుట్టుమ వేసినప్పుడు అది కరిగిపోతుంది. కరిగి 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 అందులో ఉన్న మలినాలన్నీ పోయి, నీరు పోయి మేలిమి బంగారం అవుతుంది, శుద్ధ సువర్ణం అవుతుంది, శ్రేష్టమైన బంగారం అవుతుంది. అలా శ్రేష్టమైన బంగారం దానికి రేటు పెరుగుద్ది, దానికి ఖరీదు పెరుగుద్ది, దాని ప్రకాశత పెరుగుద్ది. అదే రీతిగా దేవుని బిడ్డలారా, దైవజనమా, మీరు దుఃఖపడద్దు. మీకు సమస్యలు ఉన్నాయా? ఈ సమస్యల్లో ప్రభువును సమీపించండి. శ్రమల్లో ఉన్నారా? ప్రభు పాదాలు పట్టుకొని మొరపెట్టండి, కన్నీరు విడవండి. దేవుడు మీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. శ్రమలలో దాగి ఉన్న సిరులను ఆయన మీకు అనుగ్రహిస్తాడు.
దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆయన మీకు విచారముల నుండి విడుదల కలుగు చేసి శ్రమలన్నిటిలోంచి ఒక దినాన్ని విడిపించి మిమ్మల్ని శుద్ధ సువర్ణములుగా చేసి మిమ్మల్ని ఆదరిస్తాడు ఆయన. మన దేవుడు ఆదరించు దేవుడు, నెమ్మదిచ్చు దేవుడు. చూడండి, ఆదికాండం 51 చూసినట్లయితే ప్రియులారా, యోసేపు తన అన్నలు ఆయన దగ్గర పాదములపై పడి బాధపడుతున్నప్పుడు, మొరపెడుతున్నప్పుడు యోసేపు అంటున్నాడు, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. యేసయ్య వారిని యోసేపు వారిని ఆదరించాడంట. భయపడబాకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రేమతో. ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు, భయపడబాకు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావా? నేను ఎట్లా బ్రతకాలని ఏడుస్తున్నావా? అయ్యో నా కుటుంబ పరిస్థితి నేను అల్లాడిపోతున్నావా? భయపడదు. దేవుడు అంటున్నాడు, మిమ్మును మీ పిల్లలు నేను పోషిస్తాను, మీ కుటుంబాలు నేను పోషిస్తాను, నేను మిమ్మల్ని ఆదరిస్తాను. దేవుడి దినాన ఆదరణకరమైన మాటలు మీతో మాట్లాడుతున్నాడు. ఆదరణకరమైన మాటలు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. మన దేవుడు ఆదరించు దేవుడు, ధైర్యపరచు దేవుడు, ప్రోత్సహించు దేవుడు. కీర్తనకారుడు 23వ కీర్తన అదే అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించను. ఎటువంటి గాఢాంధకారపు లోయ అంటే వెలుగులేని అంధకారం. అలాంటి లోయలో గుండా సంచరించవలసి పరిస్థితులు ఖచ్చితంగా మనకు వస్తాయి. అయినను నేను భయపడను. ప్రియులారా, భయపడదు. మీరు కూడా ఎవరు భయపడదు, కృంగిపోవద్దు, దిగజారిపోవద్దు, వేదన చెందు. నాకెందుకు ఇలాంటి పాస్టర్ రావాలండి? పాస్టర్ గారు, ప్రపంచంలో అందరూ అలాగే అనుకుంటారు. పాస్టర్ గారు, నాకున్న కష్టాలు శత్రువు కూడా రాకూడదండి, పగోడు కూడా రాకూడదండి, అన్ని కష్టాలు వచ్చినాయి పాస్టర్ గారు అంటారు. ప్రియులరా, నేననే ఒక వాట్సాప్లో ఒక మాట వచ్చింది నాకు. చెప్పులు లేవని బాధపడే వారికి తెలుస్తుందంట ఎప్పుడు కాళ్ళు లేని వాళ్ళని చూసినప్పుడు తెలుస్తుందంట. ప్రియులరా, మన చిన్న సమస్య ఏమందని అప్పుడు అర్థమైంది. చిన్న శ్రమకే నువ్వు ఇలా ఇదైపోవద్దు. నీకంటే ఎక్కువ శ్రమలు పడుతున్న వాళ్ళు ఉన్నారు, నీకంటే భయంకరమైన బాధల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాటన్నిటిలోంచి విడిపించే యేసయ్యను నమ్ముకుంటే అది శ్రమలుగా ఉండవు. ఆ శ్రమలన్నిటిలోంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. నీకు శ్రమగా అనిపించదో యేసయ్యతో ఉంటే, కష్టంగా అనిపించదో యేసయ్యతో ఉంటే, యేసయ్య మీద ఆనుకుంటే నీకు శోధనలో కూడా ఆదరణ కలుగుద్ది. నీ విచారణని మబ్బు విడిపోయినట్లు వెళ్ళిపోతాయి. ఆయన గొప్ప ఆదరణ నీకు ఉంటుంది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. కనుక దేవుడు మనల్ని ఆదరించే దేవుడు. 54వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే, ఇదిగో నా దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఆయన మన సహాయకుడండి, ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆయన కొరకు మనం కనిపెట్టుకుంటే దేవుని వాక్యం నేను ఆదరిస్తుంది. ప్రియులారా, మనసు నెమ్మదలేనప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా? బైబిల్ చదవండి. మనసంతా కకావికలమైపోయినప్పుడు దేవుని వాక్యము చదవండి.
నీ మనసు కుదుడి పడిద్ది. ఎగ్జాక్ట్గా దేవుడు నీతో మాట్లాడతాడు. బైబుల్ తీగానే దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడతాడు. దుఃఖంలో ఉన్నావా, అస్సలు తట్టుకోలేని బాధలో ఉన్నావా, బైబుల్ చదువు, ప్రభు నీతో మాట్లాడతాడు. దేవుని వాక్యం అదే వ్రాయబడి ఉంది. 119 కీర్తన 76 వచనం చూసినట్లయితే, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. దేవుని వాక్యము మనల్ని ఆదరిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించారు, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించారు. బాధలలో దేవుని వాక్యము నెమ్మదినిస్తుంది, ఆదరణిస్తుంది. నిన్ను ధైర్యపరుస్తు దేవుని వాక్యం, నిన్ను ప్రోత్సహిస్తుంది. వాక్యం అంటే దేవుడి వాక్యము నీకు శక్తినిస్తుంది, బలమునిస్తుంది. కనుక వాక్యం చదువు, ప్రార్థన చేయి, దేవుని కొరకు కనిపెట్టుకో. 119 కీర్తన 82 వచనం చూచినట్లయితే, నీవు నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నాడు ఈ భక్తుడు. నా కన్నులు నీ కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. అయ్యా ఎప్పుడు ఆదరిస్తావయ్యా, ఎప్పుడు ఆదరిస్తావయ్యా? దేవుడు ఆదరిస్తాడు. ప్రియులరా, దేవుడు ఆదరిస్తాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనం ఆదరించే దేవుడు. ఆయన ఆదరించే దేవుడు, మన కన్నీళ్లు తుడిచే దేవుడు, మన దుఃఖమును నాట్యంగా మార్చే దేవుడు. యెషయా గ్రంథం 51:3 వచనం మనం చూసినట్లయితే, యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటవలనగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతా స్తుతియు సంగీత గానమును దానిలో వినబడను. యెహోవా సీయోను పట్టణాన్ని ఆదరిస్తానంటున్నాడు. సీయోను ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. అరణ్యం ఎలా ఉంటుందండి? ఒక మొక్క ఉంటుందా? అరణ్యములో ఎలా ఉంటుందండి? అలాంటి అరణ్యాన్ని ఏదేను తోటలాగా, సస్యశ్యామలంగా, నీరు కట్టిన తోటలాగా, చెట్లతో, సమృద్ధితో, ఫలములతో నిండిన స్థితిలోనికి తీసుకొస్తానంటున్నాడు. ప్రియులారా, ఎడారి బ్రతుకులాగా నీ జీవితం ఉందా? దేవుడు నిన్ను నీరు కట్టిన తోటలాగా మార్చబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీ జీవితాన్ని అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడిని సీయోనును ఆదరించిన దేవుడు నిన్ను కూడా ఆదరించబోతున్నాడు. గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక అల్లాడిపోతున్నవానా, నీలాంజనములతో నేను నిన్ను కట్టుదునని దేవుడు చెప్పినటువంటి ఆ దేవుడు నీ జీవితాన్ని కట్టబోతున్నాడు, నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు, నీ బ్రతుకును కట్టబోతున్నాడు. నీ జీవితంలో ఆయన నిన్ను ఆదరించి నిన్ను ధైర్యపరిచి నిన్ను ప్రోత్సహిస్తూ పోతున్నాడు. ఆయన దేవుని నమ్మండి, విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. ప్రభు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఎంతమంది దేవుని సన్నిధానములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ, ప్రభువా నీవు నన్ను ఎప్పుడు ఆదరిస్తావయ్యా, నా కుటుంబాన్ని ఎప్పుడు ఆదరిస్తావయ్యని ఆశపడుతున్నారా? ఈ వాక్యము నీ కొరకే. ప్రభు నీతో మాటగా, తేటగా, సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్ను ఆదరిస్తాడు. ఆదరించు దేవుడు ఆయన, సేదదీర్చు దేవుడు ఆయన, బలపరచు దేవుడు ఆయన, నీ కొరకు నా కొరకు ఆయన పరలోకము నుండి ఆదరణకర్త అయిన దేవుని పంపించాడు. ఆయన ఆదరణకర్త అయిన దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఆదరించడానికి ఆయన వచ్చింది. నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త రాడు. నేను వెళ్ళి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మీ కొరకు పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని ఆదరిస్తాడని యేసయ్య చెప్పాడు.
ఒకని తల్లివాని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్తున్న దేవుడు నిన్ను ఆదరిస్తాడు, చంక పెట్టుకుంటాడు, బలపరుస్తాడు. యేసయ్యలో మనకి ఆదరణ ఉన్నది. నాకు బిడ్డలు పాట పాడారు, యేసయ్య మాటలో విడుదల ఉంది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉంది. ఆయన ప్రేమలో మనకి ఆదరణ ఉంది. ఆయన మాటలో, ఆయన మాట మన బ్రతుకు బాట. యేసయ్య మాటలు మనల్ని ఊరడించు మాటలు, ఆదరించు మాటలు, ధైర్యపరచు మాటలు. ఆయన కార్యాలు గొప్పవి. దేవుడు మనల్ని ఆదరించేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త. మిమ్మల్ని ఆదరిస్తాడు ఆయన, మిమ్మల్ని ఆదరణ కలుగు చేస్తాడు ఆయన. కనుక ప్రియులరా, ఈ రాత్రికాల శ్రమలో దేవుని సన్నిధానంలో మనం అప్పగించుకుందాం. ప్రభు చేతికి మనం అప్పగించుకుందాం. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆదరించి, మీ స్థితిగతులను మార్చివేసి, మీ దుఃఖమును నాట్యంగా మార్చి, మిమ్మల్ని ఓదార్చి ఆదరించును గాక. ఆమేన్. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. జీవ కిరీటమును నే పొందుటకే నన్ను చెరదీసితివి. జీవ కిరీటము నే పొందుటకే నన్ను చెరదీసితివి. ఇది ధన్యత, ఇది ధన్యత, ఇది నా ధన్యత. ఎమ్ము తేజరిల్లుము నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. ఎమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాతి రాజువరి ప్రభువుల ప్రభువరి నేను వేణోళ్ళ ప్రకటించేదా. రాజాతి రాజువరి ప్రభువుల ప్రభువరి నేను వేణోళ్ళ ప్రకటించేదా. నీ శ్రమలలో పాలందుటయే నా దర్శనమాయనే. నీ శ్రమలలో పాలందుటయే నా దర్శనమాయనే. నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. నీ శ్రమలలో పాలందుటయే నా దర్శనమాయనే. నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతురు, ఏమని వివరింతురు. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతురు, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా
మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. పరిశుద్ధ మహోన్నతుడా గొప్ప దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు ప్రభువా మాతో కూడా ఉండి, ప్రభువా ఈ కూడికలో మాతో కూడా ఉండి నడిపించిన దాని కొరకు నీకు స్తోత్రాలు. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు నీకు స్తోత్రాలు నాయనా. వాక్య భాగం ద్వారా ప్రభువా ప్రజలను మీరు దర్శించినందుకు నీకు స్తుతి వందనములు నాయనా. నిజంగా శ్రమలలో పాల్గొనటం ప్రభువా, శ్రమలు పొందటం నాయనా, అయ్యా శ్రమలలో ఆదరణ పొందుకోవటం ప్రభువా, అయ్యా మాకు తండ్రి నువ్వు ఇచ్చిన ధన్యత ప్రభువా, నువ్వు మాకు ఇచ్చిన ఎంతో భాగ్యము ప్రభువా. అయ్యా విశ్వాస జీవితానికి ప్రభువా శ్రమల గుండా నడిపించే అనుభవం నాయన ఎంతో ఉన్నతమైన అనుభవం అని, నువ్వు ఆ శ్రమలలో విడిచిపెట్టే దేవుడు కాదు కానీ ఆదరించే దేవుడు అని ప్రభువా ఈ దినమున వాక్యం ఉందారా ప్రతి వారిని మీరు దర్శించిన దేవునికి స్తోత్రాలు. నానా విధమైన శోధన చేత శోధించబడినప్పుడు ఇంకా సువర్ణముగా మార్చబడతారని ప్రభువా మాట్లాడిన దేవా, దర్శించిన దేవా, ఈ దినమున ఈ రాత్రి కాలంలో లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలు ప్రభువా ఇంతవరకు ఓపికతో తండ్రి విన్న ప్రతి బిడ్డ కొరకు నీకు స్తోత్రాలు. తమ సమయమును అమూల్యమైన సమయముగా ప్రభువా, ఉత్తమమైనది అనుకూలమైనది అనగా ప్రభువా నీ పాదముల చెంత చేరి మరియమ్మ ఏర్పాటు చేసుకున్న విధముగా అటు ఇటు తొలగగా ప్రభువా అయ్యా తండ్రి నాయన నీ సన్నిధిలో వేచి ఉండి ఇంతవరకు చివరి వరకు మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు నీకు వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రతి దినము ఒక సమయమును నీ వద్ద నీ సన్నిధిలో గడపాలనే తండ్రి నియమమును మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ఓపికతో ఇంతవరకు ఉండి నీ ఆశీర్వాదంలో పొందుకున్న వాళ్ళని ఎదురు చూస్తున్న ప్రతి ప్రియ బిడ్డ కొరకు నీకు వందనాలు. లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డ నాయన వారున్న శ్రమలో నుంచి, వారున్న ఇబ్బందిలో నుంచి, వారున్న ఇరుకులో నుంచి, రుణ బంధకముల నుంచి నజరుడిని యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం. ఈ రాత్రి కాలములో నెమ్మది మీరు కలుగు చేయండి నాయన. అయా సువర్ణముగా మీరు మార్చండి. విశ్వాస పోరాటముల తండ్రి శ్రమలలో ప్రభువా నీ వారసత్వమే ఇది అని ప్రభువా గ్రహించి నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగటకు ప్రతి బిడకు మీరు కృపా ధన్యత మీరు అనుగ్రహించమని ఈ రాత్రి కాలంలో బలపరచని అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. ఇబ్బంది కొలంలో ఉన్న వారిని లేవనెత్తని, కృంగిన వారిని లేవనెత్తమని వేడుకొనిచున్నాం. దర్శించి బలపరచని ఆశ్చర్యమైన కార్యములు మీరు జరిగించమని ఈ దీవెనతో నింపమని నజరేయుడైన యేసు నామములో వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమానికి సత్య సమాధానము పరిశుద్ధాత్మిక న్యూని సహవాసము దేవుని కృపాశీర్వాదము ఆదరణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మనకందరికను సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడే నడిపించును గాక. ఆమేన్.